హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి ప్యాంటు స్టిచ్చింగ్ చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము సైడ్స్ కుట్టు వేసుకోవాలి. 2 సైడ్లు కుట్టు వేసుకోవాలి. పైనుంచి కిస్తా వరకు కుట్టు వేసుకోవాలి పైనుంచి. ఇది తిరగలుందా లేకపోతే ఎలా ఉందనే చూసుకోవాలి. ఫస్ట్ మనం పెట్టిన పార్ట్ ఏమో మామూలుగా ఉండాలి, పైన పెట్టే పార్ట్ ఏమో తిరగలు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 1 సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం గట్టి కుట్టు వేసుకోండి ఊడిపోకుండా. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే మనం ఎలా అయితే కిస్తా వరకు కుట్టుకున్నామో పైనుంచి కిస్తా వరకు కుట్టుకోవాలి. కిస్తా వరకు కుట్టుకున్న తర్వాత మనం కింద కాళ్ళది వేస్తాం కదా, కాలుకి పట్టి వేస్తాం కదా, అది కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే పైనుంచి కిస్తా వరకు కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పట్టి కావాలి కదండి, పట్టి కుట్టుకోవాలి కదండి. బకరం పీస్ తీసుకొని ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి తర్వాత మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. అలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫోల్డ్ చేసేసుకుంటూ మడత పెట్టుకుంటూ రావాలి. అలాగే దాని పక్కన ఒక 4 కుట్లు ఎక్స్ట్రా వేయాలి. ఇప్పుడు ఎక్కడైతే కుట్టుకుంటున్నామో ఒకదాని పక్కన ఒక కుట్టు వేసుకోవాలి. అలా ఒక 4 కుట్లు వేసుకోండి. మొత్తం 4 కుట్లు వేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. సేమ్ ఇది ఎలా అయితే కాలు కుట్టుకున్నారో నెక్స్ట్ది కూడా సేమ్ ఇలానే పట్టీ పెట్టేసి కుట్టుకోవాలి. సేమ్ ఇది కూడా అలానే ఇందాక ఎలా అయితే కుట్టుకున్నామో అలానే కుట్టుకోవాలి. ఇది కూడా అయిపోయినాక ఇప్పుడు మనం ఎక్కడైతే కిస్తా ఇవి కుట్టుకున్నామో దాన్ని విడదీయాలి. 2 పట్టుకొని విడదీసామంటే మనకి కాలు షేప్ వస్తుంది. సో ఇప్పుడు మనము లూజులు అవన్నీ చూసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత లూజులు అవి చూసుకొని కుట్టుకోవాలి. కింద కాలు దగ్గర నుంచి కింద కాలుది 6.5 పెట్టానండి నేను కాలు లూజు.
6.5 పెట్టుకున్నాక కాలు లూజు అలా మనకి లూజులు అవన్నీ కరెక్ట్గా చూసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ ఇటు చివరి నుంచి అటు కాలు చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనము పైన బెల్ట్ వేస్తాం కదా, దానికి 2 పీసులు తీసుకుంటాం కదా, 2 పీసులు వస్తాయి కదా. ఫస్ట్ వచ్చేసి వన్ సైడ్ జాయింట్ చేసేసేయండి. దీంతో ఏం పని లేదు, వన్ సైడ్ మామూలుగా జాయింట్ చేసేసేయండి. ఇది పట్టీ కదండి, వన్ సైడ్ నార్మల్గా జాయింట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అక్కడ 1 ఇంచు పైకనండి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కిందకి స్ట్రైట్గా లైన్ కొట్టేసేయండి. అలా గీసుకోవాలి. మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాము కదండి, అది నాడ దూర్చుకోవడం కోసం. ఇప్పుడు ఎలా అయితే గీసుకున్నామో అలా కుట్టు వేసుకోవాలి. మధ్యలో మాత్రం కుట్టుకోకూడదు, ఎందుకంటే అది నాడా దూర్చడం కోసం, ఆ హోల్ అనేది నాడా కూర్చడం కోసం. చూసారా, నేను అక్కడ కుట్టు వేయలేదు మధ్యలో. అక్కడి నుంచి కిందకి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి మధ్యలో ఒక హోల్ వస్తుంది చూడండి, మధ్యలో ఒక హోల్ వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి దాన్ని ఇటువైపు ఉన్న క్లాత్ని మడత పెట్టుకొని కుట్టుకోవాలి. సారీ అండి, ఇక్కడ వీడియో కొంచెం బ్లర్ అయింది. తర్వాత ఇటువైపుది కూడా అంతే, కొంచెం మడత పెట్టుకొని ఇటు చివరన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనము హోల్ వచ్చింది కదా, అక్కడ చూడండి నేను హోల్ చూపిస్తున్నాను, అలా వస్తుంది. మీరు మధ్యలో వదిలేస్తే అది నాడ దూర్చుకోవడం కోసం ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి, తర్వాత ఎక్కడైతే హోల్ మధ్యలో వస్తుందో అక్కడ వరకు ఫోల్డ్ చేయండి. మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయండి. అప్పుడు మనకి హోల్ మధ్యలో వస్తుంది, అక్కడ నాడ దూర్చుకోవచ్చు. ఇలా చుట్టూరు మడత పెట్టుకొని చూసుకొని చుట్టూరు మడత పెట్టుకుంటూ రావాలి. చుట్టూరు మడత పెడితే ఇది కూడా అయిపోతుందండి.
ఇప్పుడు మెయిన్ ప్యాంట్ తీసుకోండి. మెయిన్ ప్యాంట్ వచ్చేసి నార్మల్గా ఉండాలి. పైన పెట్టిన క్లాత్ మాత్రం తిరగలు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి ఇది మనము నాడాకి పెట్టుకున్నాం కదండి, అటు సైడ్ పైది వచ్చేసి నాడాకి ఎట్టయితే పెట్టుకుంటామో అటు సైడ్ ఫస్ట్ పెట్టుకొని ఫస్ట్ కుచ్చిళ్ళు ఒక 4-5 పెట్టుకుంటా రండి. మనం ఆ కుచ్చిళ్ళ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, సో అలా కుట్టుకుంటా మళ్ళీ మధ్య మధ్యలో 4 కుచ్చిళ్ళు వేసినాక ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి, మనకి సరిపోతుందా లేదా, మళ్ళీ ఎక్కువ పెడతా. ఎలా చెక్ చేసుకుంటారంటే, మనం పైన పెట్టిన బెల్ట్ ఉంటుంది కదా, అది మధ్యలో అటాచ్ చేసాం కదా, అది ఇటు సైడ్ 2 కలిపి వస్తుందో రావట్లేదని చూసుకోవచ్చు, అంతే. నాలుగు కుచ్చిళ్ళకి అది సరిపోయిందండి. సో నేను దాన్ని చుట్టూరు అటాచ్ చేస్తున్నాను. మీకు ఇలా ఇంకా కుట్టు వేసుకుంటూ పోతే కుచ్చిళ్ళు పెట్టుకోవడం రాదు అనుకుంటే అక్కడ వరకు కుట్టు వేసేసుకొని ఆపుకొని మళ్ళీ అటు సైడ్ లాగా ఇటు సైడ్ మళ్ళీ కుచ్చిళ్ళు వేసుకోవాలి. కుచ్చిళ్ళు వేసుకొని మళ్ళీ అటు చివరి వరకు కుట్టుకోవాలి. మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడ వరకు కుట్టుకున్నామంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా ఇటు సైడ్ కూడా ఒక 4 కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. కుచ్చిళ్ళు పెట్టుకోవడం అయిపోయినాక చుట్టూరు కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్నాక తర్వాత మనం ఇప్పుడు ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో దానిపైన గట్టిగా ఉండడం కోసం, నీట్గా ఉండడం కోసం మనము ఒక కుట్టు దానిపైన వేయాలి. ఎందుకంటే నీట్గా ఉంటుంది, ప్లస్ చూడటానికి కూడా అందంగా ఉంటుంది. సో అందుకని దాని మీద ఒక కుట్టు వేసుకోండి చుట్టూరు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది ప్యాంటు స్టిచ్చింగ్ అనేది. మీరు నేను చెప్పినట్టు ఫాలో అయితే ఖచ్చితంగా ప్యాంటుకు స్టిచ్చింగ్ చేయటం వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.